ఇల్లు స్టవ్ అంతా క్లీన్ చేయాలి. లక్ష్మీదేవి అంతా వంటగదిలోనే ఉంటుంది. స్టవ్ని ఎంత అలంకరించుకుంటే అంత లక్ష్మీదేవి వస్తుంది అన్నమాట. అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారిని బియ్యంలో అలంకరించాను కదా, ఇప్పుడు అమ్మవారికి అలంకరించుకోవాలి. ఈ బియ్యాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం పొంగల్ చేసుకోవాలి. పూజ అంతా మన దీపవర్ణన అంతా అయిపోయిన తర్వాత పొంగల్ చేసే టైం లేదు అనుకుంటే మనం రోజు వాడుకునే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంలో ఇలా వేసేసుకోవచ్చు. నాకైతే మా నాన్నను కూడా క్లీన్ చేయాలి. నమస్తే. నార్మల్గా అయితే ఆవు పేడతో మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర ఆవు పేడ లేదు కాబట్టి రాక్ సాల్ట్, పసుపు, రాక్ సాల్ట్ అండ్ పసుపు, కాళ్ళ ఉప్పు, పసుపు వేసి బకెట్లో వాటర్లా పట్టుకో ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేశాక మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం గంధం వేసి గుమ్మాలకి అన్నిటికి పసుపు పెట్టేసుకున్నాం. పసుపు బట్టలు పెట్టేసుకున్నాం. కుంకుమ బట్టలు అంటారు కదా, ఫస్ట్ అయితే ఈ స్టవ్తో స్టార్ట్ చేస్తాం. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, సో కొంచెం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసి పూజ దగ్గర కూర్చున్నాము. సిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం, సరిపోతుంది. మనం అమ్మవారి దగ్గర తీసిన బియ్యం ఉన్నాయి కదా, వాటిని బియ్యంలో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుప్పెడితో 3 గుప్పెలు బియ్యం తీసుకోవాలి. 1, 2, 3 సార్లు పోసాను. చిన్నగా ఉంది కాబట్టి ప్లేట్ ఏం చేస్తాం, దీనిలో కొంచెం పసుపు, కుంకుమ, గంధం. టైం వచ్చేసి నియర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట పూజ కోసం. పువ్వులు, కొబ్బరికాయ, అక్షింతలు, పసుపు, కుంకుమ. నేను శివుడికి అభిషేకం చేసుకున్నాక అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ నేను చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అభిషేకం అయితే చేసేసుకుంటాను. అభిషేకం అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు అమ్మవారిని తీసుకువెళ్ళి మనం పెట్టుకున్న ఈ బియ్యం ఉంటాయి కదా, ఇందులో ప్రతిష్ఠించుకోవాలి. చూసారా, గాజులతో అలంకరించుకోవాలి. నాన్నను కూడా యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో పెట్టుకోవాలి. దీపం వెలిగించేసాను. పూజా గదిని కూడా రెడీ చేసాను. నా తాబేలు మామయ్యకి కూడా పెట్టేశాను. కొబ్బరికాయని సంకల్పించుకొని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను మన దీపవర్ణన స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ 4:50 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 6:30, 6:45 అవుతుంది. 9 టైమ్స్ మన దీపవర్ణన అనేది పాడాలి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతి శివాయే నమః. గజానన మహారాజ్ కీ జై. ఫస్ట్ గణపతిని పూజించాలి కాబట్టి గణపతి మంత్రాలు చదివాము. మణిదీప వర్ణన మొదటిసారి పాడుతున్నాను. మన సంకల్పం నెరవేరేలాగా ఆశీర్వదించుతాను. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది.
సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అంచలంచల మగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు, పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము, పద్మరాగములు సువర్ణమణులు, పదియామడల పొడవున కలవు, మధుర మధుర మగు సుందర సుధలు, మణిద్వీపానికి మహానిధులు, 64 కళామ్మ తల్లులు, వరాలను సగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు, అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు, అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు, కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు, కంచుగోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు, పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు, ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు, వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు, సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు, మణిద్వీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము, మిలమిలలాడే ముత్యపు రాసులు, తలతలలాడే చంద్రపు కాంతులు, విద్యుల్లతలు మరగతమనులు, మణిద్వీపానికి మహానిధులు, కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలను సగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు, కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము, మంత్రిని దండిని శక్తి సేనవలు, కాలికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, సువర్ణ రచిత సుందర గిరులు, అనంతదేవి పరిచారికలు, గోమేదిక మణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు, సప్త సముద్రములనంత నిధులు, యక్ష కిన్నెర కింపురుషాదులు, నానా జగములు నదీ నదములు, మణిద్వీపానికి మహానిధులు, మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితి లయ సౌందర్యాలు,
కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి గది శాశ్వత స్థానము చింతామణులు మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన సర్వలోకమే ఈ మణిద్వీపము మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణక చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా పడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శక్తి స్వరూపిణి రాజరాజేశ్వరి అమ్మ మణిద్వీప వర్ణన మొదటిసారి ప్రథమార్థం సమర్పయామి అమ్మ మణిద్వీప వర్ణన ప్రథమార్థం సమర్పయామి మణిద్వీప వర్ణన ప్రథమార్థం సమర్పయామి మణిద్వీప వర్ణన ప్రథమార్థం సమర్పయామి సంకల్పం ఇలా 9 సార్లు చదవాలి 9వ సారి చదివిన తర్వాత ఆఖరి పూజ పెడతాను ఇప్పుడైతే నేను 9 సార్లు చదువుకోనివ్వండి